హలో, నమస్తే గురు. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో నేను ఐలాండ్ రీచ్ అయిపోయాను. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో సో నేను ఫుల్ నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇదే నేను ఉన్న అకామిడేషన్ ప్లేస్ అన్నమాట. చుట్టూ ఇలానే ఉంటాయి ఇల్లులు. ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది నాకు యాక్చువల్లీ. సో లేట్ చేయకుండా నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను నా ఫ్లైట్ టికెట్స్ నేను ఇండియా నుంచి ఒక 1 month బ్యాక్ నుంచి నేను ఫ్లైట్ టికెట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఆ చెక్ చేసుకున్న తర్వాత ప్రతి వెబ్సైట్కి వెళ్ళి స్కై స్కానర్ ఇంకా గూగుల్ ఫ్లైట్స్ వీటిలో టికెట్ రేట్స్ అన్నీ కంపేర్ చేస్తూ నేను చాలా వరకు ఫ్లైట్ ఎన్ని మినిట్స్ లే ఓవర్ ఉంది, ఇంకా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కడ ఎక్కువ లే ఓవర్ ఉంది, ఇవన్నీ చూసుకొని నేను కంపేర్ చేసుకొని ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అనమాట. సో అందరికీ ద బెస్ట్ టైం టు బుక్ ఫ్లైట్ టికెట్స్ అంటే మేబీ మీకు వీసా డెసిషన్స్ వచ్చిన తర్వాత ఒక 1 month ఒక 20 days అలా గ్యాప్ ఉంటుంది. ఆ ముందు చేసుకుంటే మేబీ మీకు ప్రైజెస్ వేరీ ఉంటాయి. సో తర్వాత ఇంకా మెయిన్లీ బ్యాగేజ్. మీకు ప్రతి ఎయిర్లైన్స్లోనూ ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది బ్యాగేజ్ డీటెయిల్స్, క్యాబిన్కి, చెక్-ఇన్కి. సో నేనైతే ఇతిహాడ్ చూస్ చేసుకున్నా. సో ఇతిహాడ్ చూస్ చేసుకున్నప్పుడు నాకు ఇతిహాడ్లో క్యాబిన్ 7 kgs ఇచ్చారు అండ్ చెక్-ఇన్ 35 kgs ఇచ్చారనమాట. సో అది కూడా 2 pieces తీసుకోవాలి నేను. సో మెయిన్లీ మీరు బ్యాగేజ్ విషయంకి వచ్చినప్పుడు మెయిన్గా చెక్ చేసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, మెయిన్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఇతిహాడ్ చూస్ చేసుకున్నా. సో నా ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం క్యాబిన్ బ్యాగేజు 7 kgs మాత్రమే ఇచ్చారు నాకు. ఇతిహాడ్లో 7 kgs ఇస్తారు. సో విత్ ఇన్ 7 kgs కాకుండా ఎక్స్ట్రా ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేసుకుంటే ఒక 5 kgs ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ నాకు చెప్పారనమాట. ఆల్రెడీ నాకంటే 10 days ముందు ఐలాండ్కి వచ్చేసారు మా ఫ్రెండ్స్. సో వాళ్ళని అడిగితే నువ్వు ఎక్స్ట్రా ఒక 5 kgs బ్యాగేజ్ తీసుకొచ్చుకో, నీకు అదేం కన్సిడర్ చేయరు అని చెప్పారు. బట్ నేను బెంగళూరుకి వచ్చి చెక్ ఇన్ చేసుకున్న తర్వాత బ్యాగేజ్ వెయిటేజ్ చేసినప్పుడు క్యాబిన్ బ్యాగేజ్ నాకు 7 kg ఉంది. బట్ ఎక్స్ట్రా ఇంకొక నేను మా ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని విని నేను ఒక 5 kgs ఎక్స్ట్రా బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో అది వాళ్ళు అలో చేయలేదు. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను, నేను ఫస్ట్ టైం స్టూడెంట్కి వెళ్తున్నాను అని చెప్పినా కూడా వాళ్ళు లేదు సార్, we will not allow that and you have to take 1 piece of cabin baggage and that too it should not exceed 7 kgs. If it exceeds you need to pay around 11 to 15,000 ఇండియన్ కరెన్సీ అని చెప్పారనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది నాకు మెయిన్ రీషఫిల్ చేసుకోమన్నారు నా లగేజ్ మొత్తం. సో నేను మొత్తం నా క్యాబిన్ బ్యాగేజ్ మొత్తం కంప్లీట్ చేసి ఓపెన్ చేసాను అనమాట పక్కెళ్ళి. ఆ తర్వాత మళ్ళీ నా బ్యాక్ ప్యాక్లో ఏదైతే 5 kgs ఉందో దాన్ని మొత్తం ఓపెన్ చేసాను. సో 2 పక్కనే మనకి ఎయిర్పోర్ట్లోనే వెయింగ్ మెషిన్స్ ఉంటాయి. సో ఆ వెయింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్ ఇవన్నీ కంపేర్ చేసి ప్రతి డ్రెస్సెస్ మొత్తం నా టీషర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి క్యాబిన్ బ్యాగేజ్లో ఒక పీస్గా పెట్టి దాంట్లో ల్యాప్టాప్స్ అవన్నీ పెట్టి నేను చేసి మళ్ళీ దాన్ని అన్ని సార్ట్అవుట్ చేసుకొని కొన్ని థింగ్స్ కూడా బ్యాక్ ఇచ్చేసాను అనమాట. నేను మా పేరెంట్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ నేను చెక్ ఇన్ అయ్యేంత వరకు. సో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వెళ్ళి నా థింగ్స్ అన్నీ వాళ్ళకి రిటర్న్ చేసేసి మళ్ళీ బ్యాగేజ్ మళ్ళీ వెయిటేజ్ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వెయిటేజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక 8 kgs వచ్చింది అరౌండ్ మనకి నాది క్యాబిన్ బ్యాగేజ్. సో దాన్ని అలో చేశారు సెకండ్ టైం వచ్చానని చెప్పి. ఇంకా క్యాబిన్ బ్యాగేజ్ 8 kgs ఉంది, ఇంకా చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా 2 pieces, 2 కలిపి అరౌండ్ నాకు 35 పాయింట్ సంథింగ్ వచ్చింది. అది కూడా చేసేసి ట్యాగ్ చేసి పంపించేశారు అనమాట. సో క్యాబిన్ బ్యాగేజ్ నాతో పాటు తీసుకొని ఇంకా అయిపోయి రిటర్న్ అయిపోయి వచ్చేసాను అనమాట. నేను షేర్ చేసుకోవాలన్న హైలైట్ ట్విస్ట్ ఏంటంటే
నా బ్యాగేజ్ సరిపోలేదు. వాళ్ళు మళ్ళీ నన్ను రిటర్న్ పంపించేశారు అనమాట. నువ్వు మళ్ళీ రీషఫిల్ చేసుకోరా బట్టలన్నీ, కుదరదు, లేదంటే నువ్వు ఎక్స్ట్రా పే చేయాలి. ఒక 15K, అరౌండ్ 11 to 15, 16K దాకా నువ్వు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో మేము అలో చేయమనేసారు. సో నేనేం చేశానంటే రీసెంట్గా ఒక వీడియో చూస్తున్నాను అనమాట. ఒక ఫారినరు డబుల్ ట్రిపుల్ టీషర్ట్స్, డబుల్ ప్యాంట్స్ వేసుకొని ఫ్లైట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకున్నాను. నేను అదే స్ట్రాటజీ ఫాలో అయిదాము అని చెప్పి నా పైన నా క్యాబిన్ బ్యాగేజ్లో ఉన్న ఒక 4 types ఆఫ్ టీషర్ట్స్ని నా పైన నేనే వేసుకునేసాను అనమాట. సో 4 టీషర్ట్స్ పైన వేసుకొని కింద వెయిటేజ్ ఎక్కువ ఉన్న ప్యాంట్లు 2 తీసుకొని 2 వేసుకున్నాను అనమాట. 2 ప్యాంట్లు వేసుకొని నేను మొత్తం నా బాడీ మొత్తం డ్రెస్తో నింపేసాను అనమాట. సో అది చేసుకొని వెయిటేజ్ చేసుకున్నాక చెక్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళాను బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఆ ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీసా, పాస్పోర్ట్ అది తీసుకొని డీటెయిల్స్ అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అయినా చెప్పాను, అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ అనమాట. సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన బాడీలో అంటే మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్లస్ లగేజ్ ఒక ట్రేలో, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఒక ట్రేలో వేసి సెక్యూరిటీ చెక్ పంపించారనమాట. సో దాంట్లో వాళ్ళు నీకు స్కాన్ చేస్తారు. సో ఏవైనా తీసుకోపోకూడని వస్తువులు ఏవైనా ఉంటే అవి రౌండ్ మార్క్ చేసి నీకు పర్టికులర్ చేసి నీకు చెప్తారనమాట, సెక్యూరిటీ ఇది తీసుకెళ్ళకూడదని చెప్పి. సో నువ్వు దానికి అది ప్రాపర్ ఉంటే నీకు మళ్ళీ క్యాబిన్లో అలో చేస్తారు, లేదంటే దాన్ని మీరు వదిలేసి వచ్చేయాల్సిందే. ఇంకా తర్వాత ఆ సెక్యూరిటీ చెక్ టైంలో నేను డబుల్ ప్యాంట్స్ వేసుకున్నాను అనమాట. సో అక్కడ ఒక ఆఫీసర్ నన్ను అడిగాడు, ఏంటి డబుల్ ప్యాంట్స్ వేసుకున్నావు నువ్వు, ఏంటిది అని అడిగాడు. నేను ఏం లేదు చలి కోసం అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఇంకా అలా అక్కడి నుంచి సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకొని క్యాబిన్లో ఉన్న వస్తువులన్నీ, బయట తీసిన వస్తువులన్నీ మళ్ళీ రీప్యాక్ చేసుకొని ఇంకా మన ఎతిహాడ్ బోర్డింగ్ ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఎయిర్పోర్ట్లో నుంచి బోర్డింగ్ లాంచ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా తర్వాత ఫ్లైట్ ఎక్కేసాను అనమాట. సో ఐర్లాండ్కి మెయిన్గా ట్రావెల్ చేసేవాళ్ళు మెయిన్లీ స్టూడెంట్స్, మాస్టర్ స్టూడెంట్స్, బ్యాచిలర్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ముందుగా ట్రావెల్ చేసే మీ ఫ్లైట్ ఇప్పుడు అరౌండ్ ఈవినింగ్ 10కి ఉంది అంటే మీరు ఒక 3 hours ముందు, మీరు 3-4 hours ముందు ఎయిర్పోర్ట్ ముందు రీచ్ అయిపోయి మీరు అక్కడి నుంచి ఒక 1 hour ఉండి ఇంకో 3 hours ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి మిగిలిన బ్యాగేజ్ ఇవన్నీ చెక్ చేసుకోవడం పాయింట్ నెంబర్ 1. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, మీ ఆఫర్ లెటర్, యూనివర్సిటీ ఆఫర్ లెటర్, మీ వీసా ఆల్రెడీ పాస్పోర్ట్లో ఉంటుంది. సో కాబట్టి అది అవసరం లేదు. ఇంకా టికెట్ కాపీ మీరు మొబైల్లో చూపించినా సరిపోతుంది. మీ ఎయిర్లైన్స్ టికెట్ కాపీ ఉంటుంది, అది మొబైల్లో చూపించినా సరిపోతుంది. ఇంకా మీ మెయిన్లీ మెడికల్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఏదైనా ప్రిస్క్రిప్షన్తో పాటు మీరు మెడికల్ ఐటమ్స్ కొన్ని తీసుకొచ్చి ఉంటారు కదా, ట్యాబ్లెట్స్, సిరప్స్ ఇట్లా. సో అవన్నీ మీరు వాటితో పాటు ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే ఎవరు మిమ్మల్ని అడగరు. సో మోస్ట్లీ ఎవరు మెడికల్ ఐటమ్స్ పైన క్వశ్చన్ చేయరు. సో మేబీ కొంతమంది అడగచ్చేమో, నన్ను అయితే అడగలేదు. సో ప్రిస్క్రిప్షన్ క్యారీ చేయడం మ్యాండేటరీ అనమాట వాటితో పాటు. అండ్ మోర్ ఓవర్ మీకు మళ్ళీ ఇండియాకి అలా రిటర్న్ వెళ్ళడం కష్టం కాబట్టి, సో ఇక్కడ ట్యాబ్లెట్స్, సిరప్స్ ఏవైనా ఉంటే మీరు ఖచ్చితంగా తీసుకురావాలి. ఆ తీసుకురావడంతో పాటు ప్రిస్క్రిప్షన్ మ్యాండేటరీ. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బ్యాగేజ్. మెయిన్లీ ఈ బ్యాగేజ్ మీకు కరెక్ట్ వెయిటేజ్ ఉంటే 100% మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మీకు ఈజీగా చెక్ ఇన్ అయిపోద్ది, టెన్షన్ లేకుండా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఇమిగ్రేషన్ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోద్ది, డైరెక్ట్గా వెళ్ళి ఫ్లైట్లో కూర్చొని ఇంకా ఆరామ్సే వచ్చేస్తారు. బట్ మీరు ప్యాకింగ్ సరిగా లేకుండా ఎక్సెస్ వెయిట్ పెట్టుకొని, వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ వెయిటేజ్ సరిపోకుండా మీరు
ఎక్స్ట్రా పే చేయకుండా, లేకపోతే ఉన్న లగేజ్ని ఏదో ఒక రకంగా సర్దుదాం అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే 1 hour 2 hours అయిపోద్ది. ఆ 1 hour 2 hours అయిపోతే మీకు జస్ట్ ½ an hour 1 hourలో నీకు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, బోర్డ్ అయిపోద్ది అన్నప్పుడు మీకు చాలా టెన్షన్ అయిపోద్ది. సో మీరు లోపలికి రావడమే కొంచెం తెలియకుండా ఎయిర్పోర్ట్లోకి వచ్చి కొత్తగా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ ఎయిర్పోర్ట్ మీరు లోపలికి వచ్చిన తర్వాత ఆ టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు అనుకుంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే మీరు బ్యాగేజ్ పర్ఫెక్ట్ వెయిటేజ్ చూసుకొని అన్నీ ప్యాక్ చేసుకోండి. అండ్ మెయిన్లీ ఇంటి దగ్గర ప్యాకింగ్ ఏదైతే చేస్తారో పికిల్స్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేయడం రికమెండెడ్. ఇఫ్ మీరు ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఎయిర్లైన్స్లో ఆ ప్రెషర్కి వాటికి బొక్కలు పడిపోతాయి, వాటికి లీక్ అయిపోద్ది, అది మళ్ళీ చాలా ఇబ్బంది అవుద్ది. సో అది చూసుకోండి ఖచ్చితంగా. సో ఇవన్నీ ఈ చెక్స్ అన్నీ మీకు అన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ మీకు చాలా సాఫీగా హ్యాపీగా ఫ్రీగా అయిపోద్ది చెకింగ్ అంతా లోపల ఎయిర్పోర్ట్లో. సో ఇది అయిన తర్వాత వన్స్ మీరు బోర్డింగ్ కంప్లీట్ అయితే ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీకు ఎక్కిన ఒక 1 hourకి మీకు అంతా ఫుడ్ సర్వ్ చేస్తారు, ఏ ఎయిర్లైన్స్ అయినా. సో మంచి ఫుడ్డే ఉంటుంది లోపల. సో ఆ ఫుడ్ అవి తినేసి తర్వాత మళ్ళీ ఇంకా మీ లే ఓవర్ చూసుకొని, నాకైతే దుబాయ్లో 1 hour 45 minutes లే ఓవర్ ఉంది. సో నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని కనుక్కుంటే 1 hour 45 minutes అంటే చాలా తక్కువ. సో నువ్వు ఫ్లైట్ దిగిన వెంటనే స్పీడ్గా నీ టెర్మినల్కి వెళ్ళిపోవాలి, సో టైం లేట్ చేయొద్దు అన్నారు. సో మా యాజ్ ఇట్ ఈస్ నేను దిగిన వెంటనే పరిగెత్తుకుంటూ మా టెర్మినల్కి ఇచ్చారనమాట. ఆ టెర్మినల్కి వెళ్ళడం చాలా టైం పట్టుద్ది. ఎయిర్పోర్ట్ పెద్దది ఉంటుంది అబుదాబిలో. సో ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళామన్నమాట. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్స్ కూడా కలిశారు అక్కడ. సో మేమందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మేము జస్ట్ అక్కడ రీచ్ అయిన వెంటనే మా సీట్స్ అనౌన్స్ చేసి డబ్లిన్ ఫ్లైట్కి అలో చేశారు ఆల్రెడీ వెంటనే. సో స్పీడ్గా వెళ్ళడం మంచిదైంది. వెళ్ళిన వెంటనే టెర్మినల్ మారాము. టెర్మినల్ మారిన తర్వాత డబ్లిన్ ఫ్లైట్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది. మేము వెళ్ళి కూర్చునేసామన్నమాట. సో అట్లా తొందరగా చూసుకోండి. మీకు తక్కువ లే అవర్స్ ఉంటే మాత్రం కొంచెం స్పీడ్గా క్విక్గా వెళ్ళిపోవడం రికమెండెడ్. తర్వాత నెక్స్ట్ అది డబ్లిన్ ఫ్లైట్ స్టార్ట్ అయిందనమాట. ఒక 1 hourలో అట్లా స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఫుడ్ పెడతారు మనకి. ఎర్లీ మార్నింగ్ ఫుడ్ వస్తుంది. ఫుడ్ వచ్చి తినిన వెంటనే మనం డబ్లిన్లో ఎర్లీ మార్నింగ్ నాకు ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందనమాట. ల్యాండ్ అయిన వెంటనే అక్కడ నుంచి మళ్ళీ మనం ఇమిగ్రేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ఇమిగ్రేషన్ కోసం చాలామంది క్యూ ఉంటుంది అనమాట. ఒక 4 counters ఉంటుంది. డబ్లిన్ చాలా చిన్న ఎయిర్పోర్ట్, మన ఇండియాలో లాగా పెద్ద ఎయిర్పోర్ట్ అట్లా ఉండదు. సో చాలా చిన్న ఎయిర్పోర్ట్, బట్ 4-5 counters ఉంటాయి. ఆ 4-5 countersలో మీకు వాళ్ళే చెప్తారనమాట. సో కొంతమందిని అడగచ్చు క్వశ్చన్స్ ఇమిగ్రేషన్లో. నన్నైతే ఏం అడగలేదు, జస్ట్ పాస్పోర్ట్ అడిగారనమాట. పాస్పోర్ట్ నా దగ్గర 2 passports ఉన్నాయి. సో ఒకటి డ్యామేజ్ అయింది, నాది పాత పాస్పోర్ట్స్ ఉన్నాయి, అది కూడా క్యారీ చేస్తూ ఉన్నా. సో కొత్త పాస్పోర్ట్ చూపించమని చెప్పి అడిగారు. కొత్త పాస్పోర్ట్ ఇచ్చాను. ఇచ్చి తీసుకొని వాళ్ళు స్టాంపింగ్ చేసి సైన్ చేసి వ్యాలిడిటీ ఒక 3 months దాంట్లో మెన్షన్ చేసి ఇచ్చేసారు. థ్యాంక్ యూ అని చెప్పారు. ఇంకా అది ఇమిగ్రేషన్ అక్కడికి అయిపోయింది, అదేం ప్రాబ్లం అవ్వలేదు. సో అయిన తర్వాత వెంటనే మన బ్యాగేజ్ కలెక్షన్కి ఒక బెల్ట్ ఉంటుంది అనమాట. ఆ బెల్ట్ చుట్టూ సర్కిల్ తిరుగుతూనే ఉంటాయి అన్నీ దానికి సంబంధించిన మన బ్యాగేజ్ మొత్తం. సో దాన్ని మనం ఏది అని మనం చూసుకొని తీసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. సో బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే నాకైతే మా యూనివర్సిటీ పికప్ వచ్చిందనమాట. నాకు ద బెస్ట్ విషయం నేను షేర్ చేసుకోవడం ఏంటంటే నా కాలేజ్ యూనివర్సిటీ పికప్ అనమాట. సో నేను వచ్చి రాగానే వాళ్ళు నాకు ముందుగానే ఒక మెయిల్ చేశారు కాలేజ్ వాళ్ళు. సో కాల్ చేసిన వెంటనే కాల్ చేశారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చిన వెంటనే కాల్ చేసి ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి నా దగ్గర డీటెయిల్స్ కనుక్కొని నా దగ్గరికే వచ్చి వాళ్ళు నన్ను పిక్ చేసుకొని ఒక బస్సు మా కోసం అరేంజ్ చేశారనమాట, మా యూనివర్సిటీ వాళ్ళ కోసం ఈరోజు ఆ టైంలో వచ్చే వాళ్ళకి. సో నాకే కాదు, ఎవరైతే ఈ ఇంటేక్ వస్తున్నారో వాళ్ళందరికీ బస్ ప్రొవైడ్ చేశారనమాట వాళ్ళు. మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే ఆ టైంకి బస్సు వస్తుంది మనకి. ఆ బస్సులో వాళ్ళే పికప్ చేసుకుని వెళ్తారనమాట. సో అదేలాగా నాకు బస్సు వచ్చింది. నాతో పాటు ఒక 6-7 members స్టూడెంట్స్ కెన్యా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారనమాట. మేమందరం ఒకే బస్సులో వెళ్ళి యూనివర్సిటీ దగ్గర దిగేసాం.
యూనివర్సిటీ నుంచి మళ్ళీ నా అకామిడేషన్కి అక్కడ మా యూనివర్సిటీ హెడ్ ఉంటాడనమాట. ఆయన నన్ను పర్సనల్గా అప్రోచ్ అయ్యి ఆయన నన్ను నా లగేజ్ అన్నీ తీసుకొని ఆయన కార్లో నన్ను మా అకామిడేషన్ దాకా ఒక పక్క దూరం దాకా తీసుకొని వచ్చి అక్కడ నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడనమాట. సో ద బెస్ట్ థింగ్ అనమాట. మనం ఏది అడిగినా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకు మా యూనివర్సిటీ వాళ్ళు. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్. అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే కొత్త ప్లేస్కి వచ్చి ఇట్లా మంచిగా చెప్పడం అనేది సపోర్టివ్, చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. సో అదే నేను చెప్పాలనుకునే ఇన్ఫర్మేషన్ అంతా. మేబీ ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే మేబీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. అంతే మరి. సరే గాయ్స్, మరి సో ఫర్ మోర్ కంటెంట్ అండ్ అప్డేట్స్ ఇన్ ఐర్లాండ్, ప్లీజ్ follow and subscribe our channel. Thank you. Bye bye.